वेलकम टू ऑल फॉर 9th क्लास फर्स्ट लेसन जिस देश में గంగా బహती है అయితే ఈ పాఠంలో ఏముందో ముందుగా తెలుసుకునే కన్నా ముందు ఇక్కడ ఇచ్చినటువంటి ఉన్ముఖీకరణలో ఇచ్చిన దాన్ని బట్టి పాఠంలో ఏం చెప్పబోతున్నాడు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఉన్ముఖీకరణ చూద్దాం. ఇందులో ఉన్ముఖీకరణలో చూసినట్లయితే అక్కడ ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ట్రై కలర్డ్ ఫ్లాగ్ ఒకటి, అలాగే ఎగురుతున్నటువంటి తెల్లని పావురం, అలాగే కిందంతా కూడా గ్రీనరీ అనేటటువంటిది ఫ్లాగ్ లో ఒక భాగంగా మనకి అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఒక 4 లైన్ పద్యం ఒకటి ఇచ్చాడు. ముందు ఆ పద్యం ఏంటో చూద్దాం. शांति का संदेश जहाँ है सबका सम सम्मान जहाँ है गीत खुशी के गाते जहाँ है ऐसा भारत और कहाँ है. సో ఇక్కడ చూసినట్లయితే శాంతికా సందేశ్ జహా హై, జహా అంటే ఎక్కడైతే, శాంతి అనేటటువంటి సందేశం మనకి ఎక్కడైతే లభిస్తుందో, సబ్కా అందరికీ కూడా, సమ సమ్మాన్, సమానమైనటువంటి, సమ్మాన్ అంటే మర్యాద లేదా రెస్పెక్ట్, గౌరవం, అంటే జాతి మతం కులం అనేటటువంటి తేడాలు ఏవి లేకుండా అందరినీ కూడా సమానంగా ఎక్కడైతే ఆదరిస్తారో, జహా హై ఎక్కడైతే ఆదరిస్తారో, గీత్ ఖుషీకే గాతే జహా హై, జహా ఎక్కడైతే, ఖుషీ సే గీత్ గాతే హై సభీ లోగ్ ఎక్కడైతే ప్రజలందరూ ఆనందంతో పాటలు పాడుకుంటూ ఉల్లాసకరమైనటువంటి జీవితాన్ని ఎక్కడైతే గడుపుతూ ఉంటారో అలాంటిది ఐసా, అలాంటిది భారత్, అలాంటి భారతదేశం ఔర్ కహా హై ఇంకెక్కడున్నది అంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా ఎంతో శాంతియుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని, అలాగే అందరికీ సమానమైనటువంటి మర్యాద, సన్మానం, సత్కారాలు, ఆదర సత్కారాలు అన్ని ఇక్కడ జరుగుతాయని, అలాగే ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఇక్కడ జీవిస్తారనేటటువంటిది చెప్పడం జరిగింది ఈ 4 లైన్లు. అంటే దీన్ని బట్టి ఏంటంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఆనందంతో సుఖశాంతులతో ఎలాంటి గొడవలు విద్వేషాలు లేకుండా జీవనం సాగిస్తారని, భారతీయుల యొక్క గొప్పదనాన్ని, భారతదేశం యొక్క జీవన విధానాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. దీన్ని బట్టి పాఠంలో కూడా మనకి భారతీయుల యొక్క గొప్పదనం లేదా భారతదేశం యొక్క గొప్పదనం గురించి చెప్పబడుతున్నదని తెలుసుకోవచ్చు. సరే, దీనికి సంబంధించినటువంటి 3 ప్రశ్నలు అడిగాడు, ఒకసారి చూద్దాం. చిత్రమే క్యా క్యా దికాయి దే రహా హై, బొమ్మలో మనకి ఏమేమి కనబడుతున్నాయని చెప్పి చూపిస్తున్నారు. మనం బొమ్మలో చూసినట్లయితే ఇక్కడ ఒక పావురం కనబడుతోంది, అలాగే పైన చూసుకున్నట్లయితే కాషాయ రంగు కనబడుతుంది, దీని హిందీలో కేసరియా అంటాం. అలాగే మధ్యలో అంతా వైట్ కలర్ కనబడుతుంది, దీన్ని సఫేద్ అని అంటాం. కిందన పాడి పంటలు అవి కనబడుతున్నాయి కదండి, మొక్కలన్నీ కూడా గ్రీనరీగా ఉన్నాయి కాబట్టి దాన్ని హరా అంటాం. సో ఈ 3 కూడా మన భారతదేశ జెండా యొక్క రంగులు కాబట్టి ట్రై కలర్డ్ ఫ్లాగ్ కనబడుతుంది. అలాగే కబూతర్, అలాగే సూరజ్, ఉగుతా హువా సూరజ్, ఉగుతా హువా అంటే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. तो चित्र में हमें एक कबूतर, तिरंगा परचम के रंग और हरा भरा पौधे, सूरज आदि दिखाई दे रहा है. తర్వాత उड़ना, चमकना, खिलना आदि इस चित्र में किन किन से जुड़ सकते हैं. ఇక్కడ ఉడనా అంటే ఎగరడం. ఇక్కడ బొమ్మలో ఈ ఇచ్చినటువంటి ఉడన, చమక్న, ఖిల్న ఈ పదాలు దేనికి సంబంధించినవి అని అడిగాడు. అయితే ఇక్కడ ఉడిన ఎగురుతున్నటువంటిది ఏంటండి, ఇక్కడ ఉంది పావురం. సో పావురాన్ని మనం ఉడితే కబూతర్ అని చెప్పచ్చు. అలాగే చమక్తా సూరజ్, ఖిల్నా ఖిల్తే హుయే ఫూల్. సో ఈ రకంగా మూడింటికి ఆ పదాలు వాడతాం. ఖిల్నా అంటే వికసించడం, చమక్నా అంటే మెరియడం, ఉడిన అంటే ఎగరడం. సో ఎగురుతున్నటువంటి పావురం, ఉడితే హుయే కబూతర్, చమక్తా సూరజ్ మెరుస్తున్నటువంటి సూర్యుడు, खिलता हुआ पौधा లేదా खिलते हुए फूल వికసిస్తున్నటువంటి పువ్వులు. సో ఈ చిత్ర से हमें क्या संदेश मिलता है, ఈ బొమ్మ నుండి మనకి ఏ సందేశం లభిస్తుందండి. తెల్లని పావురం, ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ కనబడుతుంది కాబట్టి శాంతి కా సందేశ్ హమే ఇస్ చిత్ర से मिलते हैं అని చెప్పి మనం రాసుకోవచ్చు. ఇది ఈ పాఠం యొక్క ముఖ చిత్రం. అయితే దీంట్లో ఉద్దేశం, పాఠం ఎందుకు ఇవ్వబడింది అనేది ఒక్కసారి చూద్దాం. हमारा भारत महान देश है, భారతదేశం ఎంతో గొప్పది. యహా గంగా యమున జైసి పవిత్ర నదియా బహతి హై, ఇక్కడ గంగా యమున లాంటి ఎన్నో పవిత్రమైనటువంటి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. భారతవాసి సత్య, అహింస, ధర్మ, న్యాయ, పరోపकार, సద్భావన, మానవత ఆది మహాన్ గుణం కి పహచాన్ హై. భారతీయులు అనేసరికి
మన భారతదేశ పాశ్చాత్య సంస్కృతి అవన్నీ కూడా తెలుసుకున్నట్లయితే, ఇతిహాసాల పరంగా తీసుకున్నట్లయితే, భారతీయులు అనగానే ప్రపంచం ముందరకు వచ్చేటటువంటిది ఏంటంటే సత్యము, సత్యానికి ప్రతిరూపంగా భారతీయులను చెప్పుకుంటాం. అలాగే అహింస, అహింస అనేటటువంటి దానికి భారతీయులు నిదర్శనంగా చెప్పుకుంటాం. అలాగే ధర్మము, న్యాయము, పరోపకారము, సద్భావన, మానవత మొదలైన గుణాలన్నింటికి కూడా ఒక ప్రతిరూపంగా మనం భారతీయులను చెప్పుకుంటాం. ఇతే బనాయే రఖనా హర్ భారతీయ కా కర్తవ్య హై. అయితే మన తాలూకా ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటి మహాపురుషులు అందరిలో చూసినటువంటి గుణాలను ఆధారంగా తెలుసుకొని భారతీయులు ఈ గుణాలకు నిదర్శనం అని చెప్తున్నాం. అయితే భావితరాల వాళ్ళైనటువంటి మనమందరం కూడా ఈ గుణాలను మనందరిలో కూడా బనాయే రఖనా, వాటిని అలాగే సేఫ్ గా ఉంచుకునేటటువంటిది, ఉంచుకోవడం అనేటటువంటిది ప్రతి భారతీయుడి యొక్క కర్తవ్యము, విధి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే జిస్ దేశ్ మే గంగా బహతీ హై, పాఠం పేరు జిస్ అంటే జో ప్లస్ జో అనేటటువంటి దానికి మనం ఏదైనా సరే ఒక పదాన్ని కలిపినప్పుడు అది జిస్ కింద మారుతుంది. సో జిస్ జో అనేటటువంటి దానికి విభక్తి, ఏవైనా సరే విభక్తులు ఎప్పుడైనా కలిసినప్పుడు జో అనేటటువంటిది జిస్ రూపంలోకి మారుతుంది. అది మనం తర్వాత పాఠం చివరిలో వ్యాకరణంలో చెప్పుకుందాం. సో జో ప్లస్ దేశ్ మే అంటే జిస్ దేశ్ మే, జో అంటే ఏదైతే, దేశ్ మే అంటే దేశంలో, ఏ దేశంలో అయితే గంగా బహతీ హై, గంగా నది, బహనా ఝర్నా ప్రవాహ హోనా ప్రవహించడం, ఏ దేశంలో అయితే గంగా నది లాంటి పవిత్రమైనటువంటి నది ప్రవహిస్తోందో అని అన్నాడు. అంటే ఇక్కడ భారతదేశం పేరు డైరెక్ట్ గా చెప్పకుండా ఏ దేశంలో గంగా నది ప్రవహిస్తోందో అనేటటువంటి టైటిల్ తో మనకి ఇక్కడ పాఠం గురించి మనకే గొప్పతనం, దేశం యొక్క గొప్పతనం తెలుసుకో విధంగా టైటిల్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా ఈ పాఠం యొక్క కవిని తీసుకున్నట్లయితే, కవి గురించి ఇక్కడ మనం రాసుకున్నాం. కవి కా నామ్ హై శైలేంద్ర కుమార్. ఈ శైలేంద్ర కుమార్ యొక్క జీవన్ కాల్ 1923 से लेकर 1966 तक, 1923 నుండి 1966 వరకు ఆ మధ్య కాలంలో అతను జీవించి ఉండేవారు. అలాగే విశేషత, ఇతని తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రసిద్ధ ఫిల్మీ గీత్కార్ హై. ఇతను చాలా ఫేమస్ హిందీ లిరిసిస్ట్. మన బాలీవుడ్ లో తీసుకున్నట్లయితే ఇతను హిందీ సాంగ్స్ ఎక్కువగా రాసేటటువంటి వ్యక్తి. అలాగే ఇతనికి 3 బార్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సమ్మానిత్. 3 సార్లు ఇతను రాసినటువంటి పాటలకు గాను ఉత్తమ గీత రచయితగా 3 సార్లు ఇతనికి ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో సత్కరించడం కూడా జరిగింది. సో ఇది కవి గురించి మనం తెలుసుకోవాల్సింది. మనకి పరీక్షలో తప్పకుండా కవి పరీక్ష గురించి ఇస్తాడు, అప్పుడు మనం ఇది రాయాల్సి ఉంటుంది. कवि का नाम शैलेंद्र कुमार, जीवन काल 1923 से लेकर 1966 तक, विशेषताएं प्रसिद्ध फिल्मी गीतकार, అలాగే 3 బార్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సమ్మానిత్. ఇది పాఠంలో మనకి ఇప్పటి వరకు కవి పరిచయం అలాగే ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. అలాగే ఈ పాఠంలో దేని గురించి అని చెప్పుకుంటున్నాం, గంగా నదికి ప్రాముఖ్యత. సో గంగా నది యొక్క గొప్పతనం, అసలు గంగా నది ప్రవహించే ప్రదేశంలో నివసిస్తున్నారో అని అంటున్నాడు. జిస్ దేశ్ మే గంగా నది బహతీ హై అన్నాడు, ఏ దేశంలో అయితే గంగా నది ప్రవహిస్తోందో అని చెప్పి అన్నాడు. అసలు గంగా నది ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అంత గొప్పగా గంగా నది పేరు ఎందుకు చెప్తున్నాడు, అసలు ముందు మనందరికీ కూడా గంగా నది తాలూకా ప్రత్యేకత ఏంటో ముందు ఇక్కడ తెలుసుకుంటే ఆ పాఠంలో ఎందుకు గంగా నది గురించి అంత గొప్పగా టైటిల్ పెట్టడానికి మనకు అర్థమవుతుంది. గంగా నది అనగానే భారతదేశంలో నది అని అన్నామంటే మొట్టమొదటి అందరి నోట వచ్చేటటువంటి నది గంగా నది. ఎందుకంటే భారతదేశం తీసుకున్నట్లయితే కాశ్మీర్, హిమాలయాల పైన ఉంటాయి కాబట్టి ఫస్ట్ నదులు ఎక్కడి నుంచి అనగానే మనకి గంగా నది గుర్తొస్తుంది. సో గంగా నది ఎక్కడ, హిమాలయాల్లో గంగోత్రి అనేటటువంటి ఒక హిమాని నదంలో ఇది పుట్టి అక్కడి నుండి భారతదేశంలోని ప్రవేశిస్తుంది. మన భారతదేశంలో ముఖ్యంగా గంగా నది ఎక్కడి నుండి మొదలవుతుందండి అంటే ఉత్తరాఖండ్ లో మొదలవుతుంది. అక్కడి నుండి 2525 కిలోమీటర్ల పాటు భారతదేశం అంతా కూడా ప్రవహించి బంగాళాఖాతంలో, సుందర్బనాలు అంటాం, అది మన వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ కి బార్డర్ లో ఉంటుంది. అక్కడ వెళ్ళి బంగాల్కి ఖాడీ అంటాం, బంగాళాఖాతం. సో మన తలక బే ఆఫ్ బెంగాల్లో వచ్చి కలుస్తుంది. అంటే ఎక్కడో హిమానీ నదాల్లో గంగోత్రి హిమానీ నదంలో పుట్టి 2525 కిలోమీటర్ల పాటు దేశమంతా ప్రవహించి విభిన్నమైనటువంటి రాష్ట్రాలకి వ్యవసాయానికి అవసరమైనటువంటి నీటిని అందిస్తూ వచ్చి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది మనం ముఖ్యంగా గంగా నది గురించి చెప్పుకోవాల్సినటువంటి సాధారణమైన విషయం. అయితే దీనికి సంబంధించి మరికొన్ని ఉపనదులు కూడా ఉన్నాయి. మనందరికీ తెలిసింది కోసి నది, గండక్ నది, సరయూ నది, యమునా నది, సోన్ నది, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఉపనదులు.
అంత మాత్రం చేత దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. భారతదేశంలో అతి పొడవైన నది ఏది అంటే గంగా నది గురించే చెప్తాను. ఎందుకంటే 2525 కిలోమీటర్లు ఏ నది ప్రవహించట్లేదు. అదే పెద్ద నది. సరే. ఇది గంగా నది తాలూకా ఫిజికల్ స్టేటస్. అంటే దాని తాలూకా భౌతిక పరిస్థితి. అంటే ఎంత దూరం ప్రవహిస్తోంది, ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వెళ్తుందన్నది. ఎంత మాత్రాన అది పవిత్ర నది అయిపోదు. సో, మన హిందువులు శాస్త్రపరంగా చెప్పుకున్నట్లయితే, హిందూ శాస్త్రపరంగా చెప్పుకున్నట్లయితే గంగా నదికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. సో, ఎందుకంత ప్రాముఖ్యత అంటే గంగా నది భూమి మీదకి రావడానికి సంబంధించి ఎన్నో కథలున్నాయి. ఆ కథల గురించి తెలుసుకుంటేనే మనకి గంగా నది యొక్క పవిత్రత ఏంటన్నది తెలుస్తుంది. సో, ఒక కథ ఏం చెప్తారు అనంటే, ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి యొక్క అరికాల్లో పట్టినటువంటి చెమట బిందువుని తీసుకొని దాన్ని గంగా నదిగా మార్చి నేల మీదకి పంపిద్దాం అనుకున్నాడు. అయితే అది నేల మీద డైరెక్ట్‌గా పంపిస్తే భూమి ఆ తాకిడికి తట్టుకోలేదని చెప్పి శివుడి యొక్క జటాజూటాలను విప్పి దాంట్లో ఆ నీటి యొక్క దారాలుగా నీటి బిందువుల రూపంలో పంపిస్తే శివుడు ఆ జటాజూటాలతో ముడిపెట్టి చిన్న దారలాగా పంపించాడు. ఆ రకంగా గంగా నది భూమి మీదకి తీసుకొని రావడం జరిగిందని ఒక కథ చెప్తుంది. అయితే ఇందులో బ్రహ్మ, విష్ణుమూర్తి, అలాగే శివుడు ఇలాంటి త్రిమూర్తుల యొక్క పవిత్రమైనటువంటి స్పర్శ వల్ల ఆ నీరు తాలూకా పవిత్రత మరింత పెరిగింది. అలాంటి సాక్షాత్తు మనం ఎవరైతే దేవతలుగా భావిస్తామో వాళ్ళని స్పృశించి వచ్చింది కాబట్టి ఆ నీరు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాం. సో, ఈ రకంగా గంగా నదిని మనం పవిత్ర నదిగా చెప్పుకుంటాం. ఇది ఒక కథ. అయితే మరొక కథ మనందరికీ తెలిసింది ఏంటంటే గంగా నదిని భూమి మీదకి రప్పించడానికి భగీరథుడు ఘోర తపస్సు చేశాడు. చాలా గొప్ప తపస్సు చేశాడని చెప్తూ ఉంటాం. అసలు ఈ భగీరథుడు ఎవరండి? మనకి భగీరథుడి వరకే తెలుసు. అసలు ఆ భగీరథుడు ఎవరు అనేటటువంటిది మనం జస్ట్ తెలుసుకుందాం. పూర్వకాలంలో సాగరుడు అనేటటువంటి ఒక గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజు కొంచెం మాయా విద్యలు అవి కూడా తెలిసినటువంటి వ్యక్తి. సో, అతని యొక్క మాయా విద్యలతో అతను 60,000 మంది 60,000 మంది కొడుకుల్ని ఆ మాయా విద్య ద్వారా కంటాడు. సో, కొన్నాళ్ళయిన తర్వాత అతనికి ఒక ఆలోచన వస్తుంది. దేవలోకాన్ని జయించాలి అని చెప్పి. సో, దేవలోకాన్ని జయించాలని చెప్పి అశ్వమేధ యాగం అనేటటువంటిది చేస్తాడు. ఆ రకంగా తన 60 మంది కొడుకుల్ని పెట్టి ఆ గుర్రాన్ని పంపిస్తాడు. అయితే ఇది చూసినటువంటి ఇంద్రుడికి కొంచెం ఈర్ష్య, అసూయ ద్వేషం కలిగి ఏం చేస్తారంటే ఆ గుర్రాన్ని తీసుకొని దాచేస్తారు వాళ్ళెవరికీ తెలియకుండా. సో, ఈ దాచింది ఎక్కడ దాస్తారండి అనంటే అక్కడ ఒక ముని ఉంటారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో, అక్కడ ఒక పాతాళ లోకంలోని కపిల ముని అనేటటువంటి ఒక ముని అక్కడ తపస్సు చేసుకుంటుంటే, ఆ మునికి తెలియకుండా అతడి పరిధిలోని దాచిపెట్టేస్తాడు ఆ గుర్రాన్ని. సో, ఈ 60,000 మంది కొడుకులు కూడా అన్ని లోకాలు తిరుగుతూ చివరికి ఆ పాతాళ లోకంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ ముని దగ్గర ఈ యొక్క గుర్రాన్ని చూసేసరికి ఆ మునే ఈ గుర్రాన్ని దొంగిలించాడని చెప్పి అనుమానిస్తారు. అని ఎన్నో శతాబ్దాల నుండి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ ముని యొక్క తపస్సుకి భంగం కలిగిస్తారు. వెంటనే ఆ ముని ఎంతో కోపించి మొత్తం ఈ 60,000 మంది కొడుకుల్ని కూడా భస్మం చేసేస్తాడు. సో, ఆ రకంగా పాతాళ లోకంలో వీళ్ళందరూ కూడా భస్మం అయిపోయి బూడిదైపోయి పడి ఉంటారు. అయితే చనిపోయిన వాళ్ళకందరికీ కూడా దాన సంస్కారాలు అవి చేసి, పిండ ప్రదానాలు అవి చేస్తే వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్తాయి అంటారు. కానీ వీళ్ళకి 60,000 మందికి కూడా ఇక్కడ భస్మం అయిపోవడం కారణం చేత వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరక వాళ్ళు అక్కడే పిశాచాలుగా పట్టి తిరుగుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. సో, ఇది ఇలా ఉండగా అతని యొక్క మరొక కొడుకు అయినటువంటి అంశుమాన్, ఈ సాగరుడి యొక్క వేరొక కొడుకు అంశుమాన్ అనే ఆయన వీళ్ళందరి తాలూకా ఆత్మలకి శాంతి చేకూర్చాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో పూజలు చేస్తారు. కానీ అది ఫలించదు. ఆ తర్వాత అతని యొక్క కొడుకైనటువంటి దిలీపుడు అతను కూడా వీళ్ళని ఆత్మలకు శాంతి చేకూర్చాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అవి కూడా చివరికి ఫలించవు. అయితే ఈ దిలీపుడు అనేటటువంటి మహారాజు యొక్క రెండవ భార్య కొడుకే మనం చెప్పుకున్నటువంటి భగీరథుడు. సో, అతను కూడా వీళ్ళ ఆత్మలకు ఎలాగైనా శాంతి చేకూర్చాలని చెప్పి బ్రహ్మని సాక్షాత్కారం చేసుకోవడం కోసం చాలా గొప్ప తపస్సు చేస్తాడు. సో, ఈ తపస్సు చేస్తే చివరికి బ్రహ్మ సాక్షాత్కరిస్తే అప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే వాళ్ళ ఆత్మలను తీసుకొని వెళ్ళి పవిత్రమైనటువంటి నీళ్ళల్లో, నదీ నీళ్ళల్లో కలిపితే వాటి ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పి మనందరం కూడా అనుకుంటాం. కాబట్టి ఇతను కూడా అదే చేద్దాం అనుకున్నాడు. వీళ్ళ తాలూకా పవిత్రమైనటువంటి ఆ భస్మాలన్నిటిని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పవిత్రమైన నదిలో కలపాలని. సో, దానికోసం గంగా నదిని భూమి మీదకి రప్పించాలని చెప్పి తపస్సు చేస్తాడు. సో, ఆ తపస్సులో భాగంగానే బ్రహ్మదేవుడిని సాక్షాత్కరించుకుంటే బ్రహ్మదేవుడు వచ్చి
గంగా నదిని భూమి మీదకి పంపించడానికి సిద్ధపడతాడు. సో అయితే ఈ గంగా నది ఏమంటుంది, నేను వస్తాను కానీ నేను వస్తే భూమి తట్టుకోలేదని చెప్తే, అప్పుడు మళ్ళీ ఈ భగీరథుడు శివుణ్ణి సాక్షాత్కరించుకోవడానికి మళ్ళీ తపస్సు చేసి ఆ రకంగా శివుణ్ణి భూమి మీదకి రప్పించి శివుడి యొక్క జటాజూటాలను విస్తరింపజేసి అతని యొక్క జటముడిలో నుంచి నీటి ధారలాగా వచ్చే విధంగా గంగా నదిని భూమి మీదకి తీసుకొని వచ్చాడని చెప్పి మనకి ఇక్కడ కథలో చెప్పుకుంటాం. సో ఈ రకంగా రెండు రకాలైనటువంటి కథలు ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క కథలు వాడుకలో ఉంటూ ఉంటాయి గంగా నది యొక్క ప్రత్యేకత గురించి. సో ఇవి మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. కాబట్టి ఏ రకంగా చూసుకున్నట్లయితే కూడా దేవుళ్ళతో ముడిపడి ఉన్నటువంటి నది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఇది దేవలోకంలో నుంచి వచ్చేటటువంటి నది కాబట్టి గంగా నదికి పర్యాయ పదాలు అడిగితే దేవ నది అని కూడా అంటాం. అలాగే సుర నది అని కూడా, సురులు అంటే దేవతలు, దేవతల యొక్క నది కాబట్టి దీన్ని సుర నది అని, దేవ నది అని కూడా మనం పిలుస్తాం. సో ఇంత గొప్ప పవిత్రమైనటువంటి నది భారతదేశంలో ప్రవహిస్తూ ఉన్నది కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి నది పరివాహక ప్రాంతాల్లో పుట్టడం, పెరగడం భారతీయులమైనటువంటి మనందరం కూడా ఎంతో ధన్యులం అని చెప్తూ ఇక్కడ భారతీయుల యొక్క గొప్పదనం. ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి నది ప్రవహిస్తున్న కారణం చేత ఆ నది ప్రభావం వల్ల భారతీయులందరూ కూడా ఎంతో పవిత్రులుగా ఉంటారు. సో భారతీయులు ఎంతో గొప్పవాళ్ళు, ఎంతో పవిత్రమైనటువంటి వాళ్ళు, మనసు అంతా కూడా ఎంతో నిర్మలంగా ఉన్నవాళ్ళు అని చెప్పి భారతీయుల యొక్క ప్రత్యేకతలన్నింటినీ కూడా ఇక్కడ చెబుతూ ఇక్కడ ఈ పాట ఇవ్వడం జరిగింది. అయితే ఈ జిస్ దేశ్ మే గంగా బహతీ హై అనేటటువంటి ఒక హిందీ సినిమా కూడా ఉంది. అందులో కూడా ఈ పాట కూడా ఉండడం అనేది ఉన్నది. కాబట్టి ఒక్కసారి ఈ పద్యంలో ఏముందో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है। मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है। ज्यादा का नहीं लालच हमको थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है। बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं, कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो एक चीज यही तो रहती है। मिलजुल के रहो और प्यार करो एक चीज यही तो रहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। होंठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है। जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने, जो जिससे मिला सीखा हमने गैरों को भी अपनाया हमने। मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने, रोटी को नहीं पूजा हमने। अब हम तो क्या सारी दुनिया से कहती है। अब हम तो क्या सारी दुनिया से कहती है।
हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी है, हम उस देश के वासी है, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। సో ఈ రకంగా ఈ పాట అనేటటువంటి పాడుకోవచ్చు. ఇది పాడుకోవడానికి ఎంతో ఫ్లెక్సిబుల్ గా ఉండేది. అండ్ సినిమా పాట కాబట్టి చాలా ఈజీగా పాట అంతా కూడా మనం నేర్చుకోవడానికి, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇందులో ముఖ్యంగా మొదటి 4 పద్యాలు మనం ఈ భాగంలో చెప్పుకుందాం. అయితే ముఖ్యంగా ఇందులో మొదటి పద్యం 4 లైన్లు చెప్పుకుందాం. होंठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. జహా అంటే ఇందాక చెప్పుకున్నాం ఎక్కడైతే, ఇందాక చెప్పుకున్నాం जो प्लस देश में అంటే जिस देश में అంటే in which country, in which country, जो देश में, जो प्लस देश में, ఏ దేశంలో అయితే, जिस देश में ఏ దేశంలోనైతే, in which country. అలాగే గంగా అన్నాం. గంగా అంటే ఇందాక చెప్తున్నాం దేవనది, సురనది. గంగా నదిని మనం దేవనది అని, సురనది అని కూడా అంటాం. అలాగే బహనా, బహనా అంటే ప్రవహించటం, దీన్నే ప్రవాహిత హోనా, దీన్ని మనం ప్రవహించడాన్ని झरना అని కూడా అంటాం. ఫ్లో. जिस देश में गंगा बहती है, పాఠం ద్వారా సంబంధించినటువంటి అర్థం అది. ఏ దేశంలో అయితే, in which country గంగా నది, the river Ganges బహती है, flows. So in which country the river Ganges flows? That is none other than India. సో భారతదేశం యొక్క గొప్పదనాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. దీనిలో మనం మొదటి 4 లైన్లు తీసుకున్నట్టయితే होंठों पे सच्चाई रहती है. సచ్చాయి, సచ్చాయి, సచ్ అంటే ట్రూత్, సచ్చాయి అంటే ట్రూత్ఫుల్నెస్. సో ఎక్కడైతే జహా होंठों पे सच्चाई रहती है, ఎక్కడైతే ప్రజల యొక్క పెదవుల మీద, ఫోంట్ అంటే పోస్ట్, పెదవులు, ఫోంట్ అని అంటాం వీటిని. సో होंठों पे सच्चाई रहती है, ఎక్కడైతే పెదవుల మీద ఎల్లప్పుడూ కూడా నిజాయితీ, సత్యము అనేటటువంటిది रहती है నివసిస్తుందో, ఉంటుందో. అలాగే జహా ఎక్కడైతే, దిల్ మే సఫాయి रहती है, దిల్ అంటే హృదయం, సఫాయి అంటే శుద్ధత. ఇప్పుడు మనం స్వచ్ఛ భారత్ అంటున్నాం. స్వచ్ఛత అంటే ఏంటండి, నిర్మలంగా ఉండడం, శుద్ధంగా ఉండడం, ప్యూర్ గా, క్లీన్లీనెస్ తో ఉండడం, పరిశుభ్రంగా ఉండడం. సో ఎక్కడైతే హృదయాలు అనేటటువంటివి సఫాయి రహతీ హే, దిల్ మే సఫాయి రహతీ హే, మనసులో అంతా కూడా పరిశుభ్రత ఉంటుంది. మనసు పరిశుభ్రత అంటే ఎలాంటి కల్మషము, కుతంత్రాలు, ఇతరుల పట్ల ఈర్ష్యాసూయ, అలాగే వాళ్ళు మోసం చేయాలనే భావనలు లేకుండా ఉండడమే మనసు పరిశుభ్రంగా ఉండడం. సో జహా దిల్ మే సఫాయి రహతీ హై, ఎక్కడైతే మనసు నిర్మలంగా ఉంటుందో, ఏ ప్రజలకైతే మనసు నిర్మలంగా ఉంటుందో, హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, మేము ఆ దేశం యొక్క ప్రజలము. వాసి అంటే సిటిజన్స్, నివసించే వాళ్ళు. మేము అలాంటి దేశంలో నివసించేటటువంటి ప్రజలము. అంతేకాదు జిస్ దేశ్ మే గంగా బహతీ హై, ఏ దేశంలో అయితే పవిత్రమైనటువంటి గంగా నది ప్రవహిస్తోందో అలాంటి దేశంలో ఉండేటటువంటి పౌరులము అని చెప్తుంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, గంగా నది లాంటి పవిత్రమైనటువంటి నది ఏ దేశంలో అయితే ప్రవహిస్తోందో, ఎక్కడైతే ప్రజలు ఫోన్తో ఉంటే ప్రజల యొక్క పెదవుల మీద సచ్చాయి రహతీ హై, ఎల్లప్పుడూ కూడా నిజమే ఉంటుందో, అలాగే దిల్ మే సఫాయి రహతీ హై, ఎవరి మనసులు అయితే నిర్మలంగా ఉంటాయో, హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, మేము ఆ దేశం యొక్క ప్రజలము, ఆ దేశం యొక్క పౌరులము అని చెప్తున్నాం. మరొకసారి, होंठों पे सच्चाई रहती है, పెదవుల మీద ఎల్లప్పుడూ నిజాయితీయే ఉంటుంది. జహా దిల్ మే సఫాయి రహతీ హై, ఎక్కడైతే మనసు అనేటటువంటిది నిర్మలంగా ఉంటుందో, మనసులో అనేటటువంటిది, మనసులో శుభ్రత అనేది ఎప్పుడు ఎక్కడైతే, ఏ దేశంలో అయితే ఉంటుందో, ఏ ప్రజల్లో అయితే ఉంటుందో, जिस देश में గంగా నది జైసి పవిత్ర నది బహతీ హై, ఏ దేశంలో అయితే గంగా నది లాంటి పవిత్రమైనటువంటి నది ప్రవహిస్తోందో, హమ్ ఉస్ దేశ్ కే వాసి హై, మేము ఆ దేశంలో నివసించేటటువంటి
పౌరులము అని ఇక్కడ చెప్తున్నాం. సో మొదటి దాంట్లోనే భారతీయుల యొక్క లక్షణాలు ఏం చెప్పారండి? భారతీయులు నిజాయితీపరులు, అలాగే భారతీయుల యొక్క మనసు నిర్మలంగా ఉంటుంది, పవిత్రమైనటువంటి గంగా నది లాంటి ప్రవహిస్తున్న దేశంలో పుట్టినందుకు మేమందరం కూడా ఎంతో పవిత్రమైనటువంటి వాళ్ళు, భారతీయులందరూ ఎంతో పవిత్రమైనటువంటి వాళ్ళు. సో 3 పాయింట్లు మనకి ఇక్కడ ఎస్ఏకి అవసరమైనటువంటి ఎస్ఏ ఇచ్చినా సరే, షార్ట్ ఆన్సర్స్ ఇచ్చిన భారతీయంకి మహానతా కే బారే మే కిస్ ప్రకార్ బతాయా అని అడుగుతాడు. భారతీయుల యొక్క గొప్పదనాన్ని ఏ రకంగా చెప్పాడంటే మనం అక్కడ ఈ 3 పాయింట్లు రాయాలి. भारतीयों के होंठों पर हमेशा सच रहती है లేదా భారతీయ సదా సచ్ బోల్తే హై, భారతీయులు ఎల్లప్పుడూ నిజాన్నే మాట్లాడతారు. ఉన్కే హృదయ నిర్మల్ హోతే హై, వాళ్ళ యొక్క హృదయం ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. గంగా జైసే పవిత్ర నది కే కినారే, గంగా నది లాంటి పవిత్రమైన నది ఒడ్డున రహనే కే కారణ్ ఏ భీ మహాన్ ఔర్ పవిత్ర హై, వీళ్ళు కూడా ఎంతో గొప్పవాళ్ళు, పవిత్రమైనటువంటి వాళ్ళని చెప్పచ్చు. సో ఇది మొదటి 4 లైన్ల తాలూకా అర్థం. సో దీంట్లో వచ్చేటటువంటి మీనింగ్స్ ఒకసారి రాసుకుందాం. ఫస్ట్ తీసుకున్నట్లయితే ఫోంట్, ఫోంట్ ని మనం పోస్ట్ అని కూడా అంటాం, ఫోంట్ అంటాం. లిప్స్, అలాగే సచాయి అంటే సచ్చాయి, ట్రూత్ నిజం. అలాగే పే అన్నాం, ఇక్కడ పే అంటే అర్థం పర్ అంటే ఆన్, మీద అని అర్థం. रहना निवास करना అంటే టు లివ్, దీనికి మనం బస్నా అని కూడా రాసుకోవచ్చు. అలాగే జహా వేర్ ఎక్కడైతే, అలాగే దిల్ మన 7th క్లాస్ నుంచి కూడా నేర్చుకుంటున్నాం. మన్ హృదయ్, అలాగే ఉర్ హార్ట్. సో होंठों पे सच्चाई रहती है जहां दिल में सफाई, नेक्स्ट दी सफाई. सफाई అంటే స్వచ్ఛత, శుద్ధత, క్లీన్లీనెస్. నిర్మల్ అని కూడా రాసుకోవచ్చు, నిర్మల్, క్లీన్లీనెస్ ఆర్ ప్యూర్. వాసి సిటిజన్, దీనికి మనం रहने वाला, रहने वाला. సో ఈ రకంగా మొదటి 4 లైన్లు చదవగలుగుతాం మనం తీసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ 4 లైన్లు చూద్దాం. ఇందులో మనకి క్వశ్చన్స్ ఒకవేళ అడిగితే ఎలా చెప్తాడు? భారతీయం కే होंठों पर क्या रहती है అని అడుగుతాడు. భారతీయం కే होंठों पर सच्चाई रहती है, भारतीयों के दिल में क्या रहती है అని అడుగుతాడు. भारतीयों के दिल में सफाई रहती है. అలాగే దిల్ शब्द का पर्यायवाची शब्द क्या है? मन, हृदय, ఇలా క్వశ్చన్స్ అడగాలి. అలాగే हम किस देश के वासी है అని అడుగుతాడు. हम भारत देश के वासी है. गंगा नदी किस देश में बहती है? गंगा नदी भारत देश में बहती है అని రాయాలి. ఇక్కడ మనకి పద్యంలోని జిస్ దేశ్ మే అన్నాడని చెప్పి మనకి చాలా మంది ఆన్సర్ రాసేటప్పుడు జిస్ దేశ్ మే బహతీ హై అని రాస్తారు. సో జిస్ అనేది రాయకూడదు, ఏదైతే అని అర్థం, ఆన్సర్ లేదు. సో ఏ దేశంలో ప్రవహిస్తుంది అని అంటే భారతదేశంలో ప్రవహిస్తుందని సమాధానం రాయాలి. జిస్ దేశ్ గంగా నది కిస్ దేశ్ మే బహతీ హై, గంగా నది భారతదేశ్ మే బహతీ హై. ఈ రకంగా పోయం ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తే 4 ప్రశ్నలు ఎందుకు చదవడానికి అవకాశం ఉంటుంది. 5వ ప్రశ్నగా పాఠం పేరు అడగచ్చు, కవి పేరు అడగచ్చు, కాబట్టి అవి కూడా నేర్చుకోవాలి. 2వ పద్యంకి వెళ్తే मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. मेहमान, మెహమాన్ అంటే అతిథి. అతిథి అనగానే భారతీయులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్లోగన్ ఉంది, అతిథి దేవో భవ. మనం అతిథి అన్నామంటే దేవో భవ, దైవంతో సమానము. సో అతిథి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం భగవంతుడితో సమానంగా చూస్తాం. భగవంతుడు అంటే అర్థం మన ప్రాణం కన్నా మనం ఎక్కువగా భగవంతుడిని ఆరాధిస్తాం, పూజిస్తాం. కాబట్టి మెహమాన్ జో హమారా హోతా హై, జో ఎవరైతే,
हमारे मेहमान होता है मेहमान అంటే అతిథి మా అతిథి ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళు वो वे వారు जान से प्यारा होता है जान जान అంటే ప్రాణం లైఫ్ जान से भी प्यारा प्राण से भी प्यारा ప్రాణం కన్నా కూడా ఎక్కువ बहुत प्यारा ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎలా చూస్తారండి ఏమైనా వాళ్ళకి ఆపద వస్తుందంటే వీళ్ళు రిస్క్ చేసైనా సరే వాళ్ళని కాపాడాలని చూస్తారంటే దీన్ని ఏమంటామండి మన ప్రాణం కన్నా వాళ్ళు ఎక్కువ కాబట్టి దాన్ని ఏమంటామండి అధిక్ ప్యారా బహుత్ ప్యారా जान से प्यारा అంటే प्राण से भी प्यारा अपने प्राण से भी प्यारा समझना మన ప్రాణం కన్నా ఎదుటి వాళ్ళ ప్రాణాన్ని ఎక్కువగా భావించడం అలా ఎవరిని భావిస్తాం అంటే మనం जो मेहमान हमारा होता है భారతీయుల యొక్క అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రాణం కన్నా ఎక్కువగా మేము భావిస్తాము ప్రేమిస్తాము ప్యారా అవుతాయి ప్యారా అంటే లవబుల్ మా ప్రాణం కన్నా ప్రియమైన విధంగా వాళ్ళని మేము చూస్తాము ज्यादा का नहीं लालच है हमको ज्यादा మోర్ అత్యాస దురాశ ఎక్కువ కావాలి ఉన్నది చాలు ఇంకా కావాలి అనేటటువంటి లాలచ్ లాలచ్ అంటే దురాశ గ్రీడీనెస్ దాని మాకు ఏదైతే ఉన్నదో సంపదలు ఏవైతే మా దగ్గర ఉన్నాయో అంతకు మించి ఏదో కావాలి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా కావాలి అనేటువంటి దురాశ మా భారతీయులకి లేదు హంకో నహీ హై తోడేమే గుజారా హోతా హై తోడేమే మాకున్నపాటి కొద్దిట్లోనే ఎంతైతే ఉందో కొద్ది సంపద ఏదైతే ఉందో దాంట్లోనే గుజారా హోతా హై గుజారనా అంటే టు స్పెండ్ ద లైఫ్ జీవితాన్ని గడపడం అని అర్థం సో ఏదైతే ఉన్నపాటి దాంట్లోనే జీవితం అనేటటువంటిది మేము గడుస్తుంది మా భారతీయులం గడుపుతాం తప్ప మాకు ఇంకా ఏదో కావాలనేటటువంటి అత్యాశ ఇతరులను దోచుకోవడం అనేటటువంటిది లేదు సో ఈ పాటలో ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ పట్ల కొంత వ్యంగ్యంగా చెప్పడం తెల్ల జాతీయులు మన దేశాన్ని మీద ఎవరైతే ఆధిపత్యం చెలాయించని దోచుకుని వెళ్ళారో వాళ్ళందరికీ చెప్పడం అన్నమాట మాకు ఉన్నదాంతో చాలు కాబట్టి మేము బయట ఎవరి మీద వెళ్ళలేదు ఎవరిని దోచుకోవడానికి రాలేదు మీలాగా కాదు అని చిన్నపాటి వ్యంగ్యంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఆమె జాదాకా లాలచ్ నహీ హై మాకు ఇంకా ఎక్కువ కావాలనేటటువంటి అత్యాశ మాకు లేదు తోడమే హం అప్నా జీవన్ గుజార్తే హై ఉన్నపాటి దాని కొద్ది దాంట్లోనే మేము మా జీవితం అనేటటువంటి దాన్ని గడుపుతాము సో ఇది ఇందులో ఏం చెప్పామండి భారతీయోं के लिए मेहमान बहुत प्यारा है जान से भी प्यारा है అలాగే భారతీయోं ज्यादा लालच नहीं है భారతీయులకు అత్యాశ దురాశ అనేటటువంటివి లేదు जो भी उसके पास होता है उसमें अपना जीवन बिताते हैं వాళ్ళ దగ్గర ఏదైతే ఉంటుందో దాంట్లోనే జీవితం అనేటటువంటిది గడుపుతారు ఇవి మనం ఈ పద్యంలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు దీంట్లో మీనింగ్స్ తెలుసుకుందాం ఇక్కడ చూసినట్లయితే మెహమా అంటే మెహమాన్ అతిథి దీన్ని మనం గెస్ట్ అంటాం అలాగే जान से प्यारा దీన్ని प्राण से भी प्यारा बहुत प्यारा అంటే వెరీ మచ్ లవబుల్ అలాగే ज्यादा बहुत मोर और प्लेंटी लालच से बुरी आशा ग्रीडीनेस थोड़ा దీన్ని మనం కమ్ అని రాసుకోవచ్చు కమ్ ఫ్యూ ఆర్ లిటిల్ కొంత అలాగే ఇందులో గుజార్నా అనే పదం చెప్పుకున్నాం గుజార్నా టు స్పెండ్ అంటే గడపడం గడుపుట బితానా అనే అర్థంలో వాడతాం సరే నెక్స్ట్ వన్
बच्चों के लिए जो धरती माँ సదియోం से सदी कुछ सहती है అంటే ఇక్కడ మనం బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశం మీద ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ తాలూకా పరిపాలన అంతా కూడా కొనసాగిస్తున్నప్పటికీ కూడా భూమాత ఎందుకు ఓర్పుగా ఉందంట అంటే వేరే దేశం వాళ్ళు వచ్చి తన యొక్క పిల్లలు ఏమైనా అంటే ఏ తల్లి కూడా ఊరుకోదు ప్రళయాన్ని సృష్టిస్తుంది కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో వచ్చి పరిపాలిస్తున్నా కూడా భరతమాత వారిని ఏమీ అంటలేదు ఏమీ అనకుండా శాంతంగా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి ఆకృత్యాలన్నీ కూడా ఓర్పుతో సహిస్తోందంట ఎందుకు సహిస్తోంది ఇక్కడ చెప్పాడు చూడండి బచ్చోं के लिए अपने बच्चों के लिए हमारी माता कौन है భారత్ మాత సో భారతీయులందరికీ కూడా తల్లి భారత మాత కాబట్టి మనందరి కోసం అంటే ఇక్కడ ఉండేటటువంటి భారతీయులందరి యొక్క క్షేమాన్ని ఒక్కసారి ఆలోచించడం వల్ల మాత్రమే ధరతీ మా భూమాత సదియోంసే శతాబ్దాలుగా సది అంటే 100 సాల్ 100 సంవత్సరాలని సది అంటాం సదియోంసే అంటే కొన్ని వందల ఏళ్ల నుండి అంటే 200 300 ఏళ్ల నుండి కూడా బ్రిటిష్ వారు మనం పరిపాలిస్తూ మనల్ని ఎన్నో హింసలు చిత్రహింసలకి గురి చేస్తున్నారు అయినప్పటికీ కూడా భారత మాతకి ఎన్ని హింసలు పెట్టినా కూడా సదియోంసే సతీ కుచ్ సహతీ హే అన్నిటినీ కూడా సహన్ కర్ణ ఓర్చుకోవడం కొన్ని వందల శతాబ్దాల నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా భరతమాత మీద జరిగేటటువంటి దాడులన్నింటినీ కూడా ఆమె సహిస్తూ వస్తుందంట ఎందుకు అప్నే బచ్చోं के लिए తన యొక్క పిల్లలు భారతీయుల కోసం సో ఓర్చుకొని వస్తోంది హమ్ ఉస్ దేశ్ కే వాసీ హే అలాంటి ఒక గొప్ప తల్లి ఉన్నటువంటి దేశం మాది మేము అలాంటి దేశం యొక్క పౌరులం జిస్ దేశ్ మే గంగా బహతీ హై ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుందో ఆ దేశంలో ఉండేటటువంటి పౌరులము అని చెప్తున్నాం సో ఇక్కడ ఏం చెప్తున్నాం అండి భారత మాత విశేషత భారత మాత ఎంత గొప్పదో ఇక్కడ చెప్తున్నాం హమ్ సబ్ భారత మాతకే బచ్చే మనందరం కూడా భరత మాత యొక్క పిల్లలం సో హమ్ చేసే బచ్చోం కే లియే బచ్చోం కి శ్రేయ కే లియే మనలాంటి పిల్లల యొక్క మంచి కోసం బాగు కోసం భరతమాత మీద ఇతరులు వచ్చి ఎన్ని దాడులు చేస్తున్నా కూడా ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నా కూడా ప్రళయం గట్రా ఎన్ని సృష్టించకుండా అవి ఎందుకుందంట అంటే అప్పుడు ఈ బచ్చోం కే లియే మన పిల్లలు కొంచెం జాగ్రత్త మన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి అనేటటువంటి విషయంతో మా భరతమాత తన మీద జరిగేటటువంటి దాడులన్నింటినీ కూడా సహతీ హే సహన్ కరణ ఓర్చుకోవడం ఓర్పుతో వాటన్నిటినీ కూడా ఓర్పుతో ఓర్చుకుంటుంది అలాంటి గొప్ప తల్లి ఉన్నటువంటి దేశం యొక్క పౌరులం మేము గంగా నది లాంటి పవిత్రమైనటువంటి దేశం ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైన నది ప్రవహిస్తున్నటువంటి దేశంలో పుట్టినటువంటి వాళ్ళమని ఎంతో గొప్పగా కవి చెప్తున్నాడు నెక్స్ట్ పద్యం కూడా చెప్తున్నాం కుచ్ లోగ్ సమ్ పీపుల్ కుచ్ లోగ్ కొంతమంది ప్రజలు జో జ్యాదా జాంతే ఎవరైతే వాళ్ళకు బాగా అన్నీ తెలుసు అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల నుండి వచ్చారో అంటే ఇక్కడ కూడా మనకి ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరినీ చెప్తూ ఉంటామో వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర టెక్నాలజీ అంతా కూడా సాంకేతికంగా అభివృద్ధి చెంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు అనేటటువంటి భావంతో ఇక్కడ చెప్తున్నారు ఎవరైతే ప్రజలు అన్నీ తెలుసో అంటే వాళ్ళకి టెక్నాలజీ అది ఎక్కువ ఉందో సాంకేతికంగా అన్ని అభివృద్ధి చెందారో ఎవరైతే ప్రజలు అన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు అంటే మొత్తం విషయాలన్నీ తెలుసు ప్రపంచంలో ఉన్న సృష్టి రహస్యాలు కూడా చాలా వరకు వాళ్ళకి తెలుసు ఇన్సాన్కు కంపేర్ వాళ్ళకి అన్నీ తెలుసు అన్నిటినీ గుర్తించగలరు చుట్టూ ఉన్న ప్రపంచం అంతటినీ గుర్తిస్తారు కానీ ఇన్సాన్ అంటే హ్యూమన్ ఒక మనిషిని గుర్తిస్తేనే మానవత్వం ఉంది అని చెప్పి అంటాం ఒక మనిషిని సాటి మనిషిని గుర్తిస్తే మనిషిగా దాన్ని మానవత్వం అంటాం వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర లేనిది ఏంటి వాళ్ళకి అన్నీ తెలుసు కానీ వాళ్ళకి తెలియదు ఏంటండి అంటే ఇన్సానియత్ కుక్కం పెహచాన్తే వాళ్ళు చాలా తక్కువ గుర్తిస్తారు పెహచాన్ అంటే టు ఐడెంటిఫై గుర్తించు అసలు వాళ్ళు మానవత్వం అనేటటువంటి దాన్ని వాళ్ళు చాలా తక్కువగా గుర్తిస్తారు అంటే సాటి వ్యక్తి కూడా ఒక మనిషి అనేటటువంటి భావన వాళ్ళల్లో ఉండదు ఏ పూరబ్ హే వాళ్ళకి చెప్తున్నాడు బ్రిటిష్ వాళ్ళకి ఏ పూరబ్ హే అంటే ప్రపంచ పటం తీసుకున్నట్లయితే ఈ భారతదేశం అనేటటువంటి ప్రపంచ పటానికి తూర్పు భాగంలో ఉంటుంది అందుకే భారతదేశం వాళ్ళందరినీ కూడా పూరబ్ వాలే అని పిలుస్తారు ఇక్కడ పూరబ్ వాలే అంటే అర్థం పూరబ్ కి దిశ మే జో రహతే హై ఓ పూరబ్ వాలే అంటే భారతీయులు తూర్పు పూరబ్ అంటే తూర్పు వైపు నివసించేటటువంటి వాళ్ళు అలాగే బ్రిటిష్ వాళ్ళని మనం పశ్చిమ వాసి అంటాం అంటే వాళ్ళు పడమటి వైపున ఉన్నారు మనం తూర్పు వైపున ఉన్నాం కాబట్టి వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళని వెస్ట్రన్ పీపుల్ అంటాం అంటే వెస్ట్రన్ డ్యాన్స్ అంటారు సో వెస్ట్రన్ కల్చర్ అంటుంటారు సో వెస్ట్ అంటే పడమటి వైపు అని మనం తూర్పు వైపు ఉన్నాం సో ఏం చెప్తున్నారంటే ఏ పూరబ్ హే ఇది ఈస్ట్ పూరబ్ వాలే హర్ జాన్ కి కీమత్ జాన్తే హే పూరబ్ వాలే అంటే భారతవాసి హర్ జాన్ అంటే లైఫ్ హర్ అంటే ప్రతి ఒక్క ప్రాణం సో హర్ జాన్ కి కీమత్ అంటే మూల్యం వెల
ప్రతి ప్రాణం విలువ కూడా ఇక్కడ ఉండేటటువంటి తూర్పు తీరంలో నివసించే భారతీయులమైనటువంటి మాకు ప్రతి ప్రాణం విలువ కూడా తెలుసు. అందుకే మేము ఎవరి మీద దాడి చేయము అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ కూడా పరోక్షంగా చెప్పడం జరుగుతుంది. మరొకసారి, ఎవరైతే కుచ్ లోగ్ జో జ్యాదా జాన్తే, ఎవరైతే ప్రజలు మాకు అన్నీ తెలుసు అనుకుంటారో వాళ్ళు ఇన్సాన్ కో కమ్ పహచాన్తే, మనిషిని గుర్తించడం అంటే మానవత్వాన్ని కలిగి ఉండడం అనేది గుర్తించరు. ఏ పూరబ్ హే, తూర్పు దిక్కు, పూరబ్ వాలే, ఈ తూర్పు దిక్కు నివసించేటటువంటి భారతీయులు హర్ జాన్ కో కీమత్ దేతే హే, హర్ జాన్ కో కీమతి సమజ్తే హే, ప్రతి ప్రాణాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఇక్కడ దీని తర్వాత మీనింగ్ ఒకసారి చూద్దాం. धरती, धरा, भूमि, पृथ्वी, वसुधा, वसुंधरा, अर्थ, అలాగే सदी, 100 साल, सेंचुरी, सहना, सहन लेना, endure और suffer, బాధపడడం అని కూడా చెప్పచ్చు. అలాగే ఇందాక జ్యాదా చెప్పుకున్నాం. అలాగే ఇన్సాన్, ఇన్సాన్ అంటే ఆద్మీ, నర్, మానవ్, మనుష్య, హ్యూమన్. ఇన్సాన్ అంటే హ్యూమన్, ఇన్సానియత్ అంటే హ్యూమానిటీ, మానవత్వం. అలాగే పూరబ్ అంటే పూరబ్ కి దిశ, అంటే ఈస్ట్, తూర్పు. పశ్చిम, वेस्ट, पूरब वाले, पूरब की दिशा में रहने वाले, అంటే the people who lives in east, that is Indians. తర్వాత हर जान, प्रत्येक प्राण, each life, कीमत, मूल्य, वैल्यू, पहचानना, to identify, గుర్తించడం, जानना, समझ लेना, to know. సో ఇవి ఈ 4 పద్యాల్లో మనకు వచ్చేటటువంటి మీనింగ్స్. మరి ఇందులో ఒకసారి मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. भारतीयों के लिए मेहमान कैसे होते हैं, क्वेश्चन पैराग्राफ पूछते हैं. तो जान से प्यारा होता है. जान से प्यारा का अर्थ क्या है? प्राण से भी प्यारा, तेरा बहुत प्यारा. इसको ज्यादा लालच नहीं है, ఎవరికి ఎక్కువ అత్యాశ లేదు. भारतीयों को ज्यादा लालच नहीं है. किसमें गुजारा, भारतीयों का जीवन किसमें गुजारा होता है? थोड़े में गुजारा होता है. ఈ రకంగా ప్రశ్నలు అడగవచ్చు. అలాగే
कौन सदियों से सभी कुछ सहती है, भारत माता, धरती माँ। धरती माँ सदियों से सभी कुछ सहती है। धरती माँ किसके लिए सभी कुछ सहती है? ఎవరి కోసం అన్నిటినీ ఓర్చుకుంటోంది? अपने बच्चों के लिए, भारतीयों के लिए అన్నట్టు. అలాగే कुछ लोग क्या जानते हैं, कुछ लोग ज्यादा जानते हैं, కొంతమందికి ఏం తెలుసు, కొంతమందికి ఎంతో తెలుసు. वे किसको कम पहचानते हैं, వాళ్ళు దేనిని తక్కువ గుర్తిస్తారు, ఇన్సాన్ కో, భారతీయ లేదా హ్యూమన్స్ ని. అలాగే कौन हर जान की कीमत जानते हैं, ఎవరు ప్రతి ప్రాణం యొక్క విలువని తెలుసుకుంటారు, పూరబ్ వాలే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై. సో ఈ రకంగా మొదటి 4 పద్యాలు, దాని తాలూకా విశ్లేషణ, దాంట్లో వచ్చేటటువంటి వ్యాకరణాంశాలు మొత్తం, అలాగే కాంప్రిహెన్షన్ ప్రశ్నలు కూడా చెప్పుకున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రెండో భాగం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.